టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల హడావిడి మధ్య కథనే నమ్ముకొని సరికొత్త ప్రయోగాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో సత్యదేవ్ ఒకరు. అలాగే మొదటి సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెంతోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన క్లాసిక్ డైరెక్టర్ వెంకటేష్ మహా. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సరికొత్త చిత్రమే రావ్ బహదూర్. జూలై 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో చాలా వినూత్నంగా ఒక ప్రెస్ మీట్ మరియు జస్ట్ ఏ టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మేకర్స్ రిలీజ్ చేసిన 3 నిమిషాల 10 సెకండ్ల టీజర్, అలాగే సత్యదేవ్ షాకింగ్ మేకోవర్ చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ ఈవెంట్ లో జరిగిన ఆసక్తికరమైన విషయాలేంటి, సత్యదేవ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం ఎలాంటిది అనే పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఈ ఈవెంట్ మొత్తంలో అందరినీ విపరీతంగా ఆశ్చర్యపరిచిన మేజర్ ఎలిమెంట్ సత్యదేవ్ లుక్. ఈ సినిమాలో ఆయన లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణానికి అత్యంత దగ్గరగా ఉన్న ఒక వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికోసం ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఇంత కాదు. ప్రెస్ మీట్ లో ఈ లుక్ వెనుక ఉన్న మేకింగ్ వీడియోను స్క్రీన్ పైన ప్లే చేశారు. ప్రోస్థెటిక్ మేకప్, బాల్డ్ క్యాప్, పొడవాటి తెల్లటి జుట్టు, ముడతలు పడిన చర్మం, ఇలా సత్యదేవ్ను చూస్తే అసలు ఆయనేనా అని గుర్తుపట్టడం ఎవరికైనా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సత్యదేవ్ మాట్లాడుతూ ఈ మేకప్ వేసుకోవడానికి ప్రతిరోజు షూటింగ్ కు ముందు దాదాపు 4 నుండి 5 గంటల సమయం పట్టేదని, అలాగే షూటింగ్ అయిపోయాక దానిని తొలగించడానికి మరో 2 గంటలు పట్టేదని చెప్పారు. తన కెరీర్ లోనే ఇది అత్యంత కష్టమైన, భిన్నమైన మరియు శారీరకంగా సవాలుతో కూడిన క్యారెక్టర్ అని ఆయన ఎమోషనల్ అయ్యారు. కేవలం లుక్ మాత్రమే కాదు, ఆ వృద్ధుడి పాత్ర కోసం ఆయన మార్చుకున్న వాయిస్ బేస్, నడిచే తీరు థియేటర్స్ లో ఆడియన్స్ కు గూస్ బంప్స్ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ లో రిలీజ్ చేసిన 3 నిమిషాల 10 సెకండ్ల టీజర్ గురించి మాట్లాడుకుంటే, వెంకటేష్ మహా ఈసారి టాలీవుడ్ కు ఒక సరికొత్త జోనర్ ను పరిచయం చేయబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదొక సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్, డార్క్ కామెడీ మరియు మ్యాజికల్ రియలిజం కలయికతో రూపొందించిన చిత్రం. టీజర్ మొదలవడమే చావు అంచుల్లో ఉన్న ఒక ముసలాయన మెడికల్ హిస్టరీలోనే ఒక వండర్ లాగా ఎలా బతికాడు అనే పాయింట్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కథ విభిన్నమైన టైమ్ లైన్స్ లోకి మారుతుంది. ఆ వృద్ధుడి గతం ఏంటి, ఒక అమ్మాయితో ఆయనకున్న లవ్ స్టోరీ ఏంటి, అసలు ఈ రావ్ బహదూర్ ఎవరు అనే సస్పెన్స్ ను టీజర్ లో చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఈ టీజర్ లాంచ్ తర్వాత సత్యదేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లింది. ఈ సినిమాకు ఇండస్ట్రీలో మరింత భారీ హైప్ రావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రతిష్టాత్మక బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తోంది ఈ సినిమాను. ఒక చిన్న సినిమాకు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అండగా నిలబడటం అంటే ఈ కథలో ఎంతటి బలం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ, కథ విన్న వెంటనే నమ్రత, మహేష్ బాబు ఎంతో ఇంప్రెస్ అయ్యారని, ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ముందుకు వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రాణం పోసింది స్మరణ్ సాయి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. టీజర్ లోనే ఆ మ్యూజిక్ ఎంత విచిత్రంగా సీన్లను ఎంతలా ఎలివేట్ చేసిందో మనం చూసాం. థియేటర్స్ లో ఈ సౌండ్ డిజైనింగ్ ఆడియన్స్ కు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వబోతోంది. అలాగే కార్తిక్ పర్మార్ అందించిన సినిమాటోగ్రఫీ, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైన్ ఈ విభిన్నమైన ప్రపంచాన్ని స్క్రీన్ పై చాలా రిచ్ గా, కలర్ఫుల్ గా ఆవిష్కరించాయి. ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉండేలా డైరెక్టర్ వెంకటేష్ మహా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారని ప్రెస్ మీట్ లో మేకర్స్ క్లియర్ గా చెప్పారు. చివరిగా సత్యదేవ్ వన్ మ్యాన్ షోగా వెంకటేష్ మహా మ్యాజిక్ తో జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వస్తున్న ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. సో రావ్ బహదూర్ జస్ట్ ఏ టీజర్ మీలో ఎంతమందికి నచ్చింది? ముఖ్యంగా సత్యదేవ్ ముసలాయన లుక్ చూసి మీరు ఎంతమంది షాక్ అయ్యారు అని మా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.